ఈజ్ అని చెప్పి వెయిట్ ఓకే. సో ఇక్కడ లాజిక్ ఇది. అరే మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి. దీని ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది? ఇనీషియల్ గా ఏంటి 10 20 30 40 50 రైట్ ఎలిమెంట్స్ అనేవి అసైన్ చేస్తాం. సో తర్వాత మ్యాక్స్ వాల్యూ ఎంత? 0 అంటే నెంబర్ 0 అంటే 10 అసైన్ చేస్తాం. ఓకేనా? సో ఇనీషియల్ వాల్యూ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ మ్యాక్స్ వాల్యూ 10 ఉంది. ఓకే గుర్తుపెట్టుకోండి. సో లూప్ ఎగ్జిక్యూషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. i ఈక్వల్ టు 0 0 లెస్ దాన్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కండిషన్ అనేది ట్రూ. ఇక్కడికి వస్తుంది నంబర్స్ i. ఇప్పుడు i వాల్యూ ఎంత? 10 గ్రేటర్ దాన్ 10. సో కండిషన్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ ఎంత? 10. ఆటోమేటిక్ గా i వాల్యూ అనేది ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 1 అయినప్పుడు 1 లెస్ దాన్ 5. ఇప్పుడు నెంబర్స్ i ఎంత? 20 గ్రేటర్ దాన్ 10. మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇప్పుడు 20 ఉంటుంది. సో నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. సో 2 అంటే 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ కాబట్టి 2 అంటే ఎంత? 30. సో నెంబర్ i 30 గ్రేటర్ దాన్ 20 కండిషన్ అనేది ట్రూ అయింది. సో మ్యాక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు 30కి అప్డేట్ అవుతుంది. ఓకే మళ్ళీ i వాల్యూ అనేది 3కి ఇంక్రిమెంట్ అవుతుంది. 3 అంటే ఎంత? 40. 0 1